హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ హెల్దీగా అండ్ టేస్టీగా పాప్సికల్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. అదే పుల్ ఐస్ అంటాం కదండి, అది. కొంతమంది ఈ ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా హెల్దీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వేసవి కాలంలో చాలా ఇష్టపడతారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి. నేను ముందుగా ఒక హాఫ్ వాటర్ మెలన్ పుచ్చకాయని తీసేసుకొని ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ ముక్కల్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. నార్మల్ మిక్సీ జార్ ఉంటే అదైనా పర్లేదు, ఇలా బ్లెండర్ ఉంటే ఇదైనా తీసేసుకొని అందులో యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ లెమన్ దాకా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ అనేది యాడ్ చేసుకుని, ఈ షుగర్ అనేది మీకు నచ్చినట్లుగా కొంచెం అటు ఇటుగానే అడ్జస్ట్ చేసేసుకోండి. అలాగే నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ లేకపోతే కొంచెం నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. ఈ టైంలో మీరు ముక్కలు యాడ్ చేసినప్పుడు నచ్చితే కొంచెం పుదీనా 2 ఆకులు అలాగే 2 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత చక్కగా దీన్ని ఫిల్టర్ చేసేసుకోండి, వడకట్టేసేసుకోండి చక్కగా. ఈ స్టైల్లో చెప్పాను కదా, నచ్చితే 2 ఐస్ క్యూబ్స్ని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా ఫిల్టర్ అయిపోయింది కదా. దీన్ని డైరెక్ట్గా మనం జ్యూస్ లాగైనా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. నేను పాప్సికల్స్ చూపిస్తున్నాను కాబట్టి ఇందులో ఏం చేద్దామంటే అక్కడక్కడ కాస్త నోటికి తగులుతూ ఉంటాయని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు, పుచ్చకాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను. వాటిని ఒకసారి మొత్తం కలిపేసి, ఇలా మార్కెట్లో పాప్సికల్ తయారు చేసేవి మోల్డ్స్ దొరుకుతాయి. ఇలా లేవు అని అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వీటినైనా సరే వాడుకోవచ్చు. కొంచెం వుడెన్ స్టిక్స్ తీసేసుకొని అలా గ్లాస్లో అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోల్డ్స్లో నేను జ్యూస్ అనేది యాడ్ చేసేస్తున్నాను చక్కగా. నేను ఎలాంటి ఐస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, ప్యూర్ జ్యూస్ తోటే పాప్సికల్స్ అనేవి చేసేస్తున్నాను. ఇలా అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత వీటిని వాటితోటి క్యాప్స్ తోటి చక్కగా క్లోజ్ చేసేయండి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రీజ్లో 8 గంటలు లేదా ఒక ఓవర్ నైట్ అయినా సరే అలా ఉంచేసేసి నెక్స్ట్ డే చూడండి నేను 8 గంటల తర్వాత చేయిస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి. ఫస్ట్ వీటిని మనం ఈజీగా తీసేసుకోవాలి బయటికి అంటే ఇలా వాటర్ తీసుకుని వాటర్లో ఒక 10 సెకండ్లు అలా డిప్ చేసేసి తీస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. టేస్టీ అండ్ హెల్దీ పుల్ ఐస్ రెడీ అయిపోయింది కదా పాప్సికల్స్. ఇలా చూసారు కదా, మరి నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీటిని మనం చేసి నెక్స్ట్ డేనే సర్వ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.